మనందరి జీవితాల్లో మనము ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపినా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టినా, ఏమండి, విసిగించిన, ఆయన్ని ఏడిపించిన, ఏమండి, ఎన్నిసార్లు ఆయనకి మన వల్ల విసుగొచ్చిన ఆయన మనల్ని వదులుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో అయితే మనల్ని కొంతమంది వదిలేసుకోవడం కాదు, కొంతమంది ఏం చేస్తారంటే మా దృష్టిలో నువ్వు ఎప్పుడో పోయావు అనుకున్నావు అంటారు. కానీ దేవుని ప్రేమ ఎందుకో మనల్ని ఏం చేయదండి? వదులుకోదు. ఆ ప్రేమను బట్టి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు కనబడుతుంది కానీ మనకి అది ఆ జాతి అంతటికి సంబంధించింది, ఆ ప్రజలందరికీ సంబంధించిన మాట. ఆ మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదవండి. 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. చెప్పండి, నా ముద్దు బిడ్డ. ఇక్కడ ఎఫ్రాయిం అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకుని దేవుడు మిమ్మల్ని ఇలా పిలుస్తున్నాడు అనుకోండి. ఒకసారి అందరు ఇక్కడ ఉన్నారా? మీ పేరు పెట్టి దేవుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడు? ఎఫ్రాయిము అన్నాడు కదా. తర్వాత నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. హల్లెలూయా.